అదే మీకు ఆ సీన్ చెప్తాను. నేను కూర్చుని ఐ మీన్ నా రూమ్లో అనమాట. నా రూమ్లో కూర్చుని ల్యాప్టాప్ పెట్టుకుని ఏదో చూస్తుంటా. ఏదో చూస్తుంటే ఐఎమ్ బిజీ విత్ దట్. సో అందులో ఒక హీరోయిన్ వస్తుంది, ఆ అమ్మాయి వచ్చి శంకర్ గారి మూవీలో యాక్ట్ చేయడానికి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఆయన ఒక ఐకానిక్ డైరెక్టర్. ఓ చిన్న ఛాన్స్ వచ్చినా చాలు మనల్ని మనం చూసుకోవచ్చు, అది కూడా శంకర్ సినిమాలో కనిపించవచ్చు. ఇది చాలా బాగుంటుంది కదా, ఈ థ్రిల్ నిజంగానే ఫీల్ అవ్వచ్చు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా శంకర్ సినిమాలో కనిపిస్తే బాగుండు అని అనుకుంటాం. అలాంటి అవకాశం వీళ్ళని వెతుక్కుంటూ వచ్చింది, అది కూడా గేమ్ చేంజర్ మూవీ ద్వారా. నిజం చెప్పాలి అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్ సినిమాకి కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర చాలామంది టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఎంతో మందిని మనం తెప్పించుకోవచ్చు. కానీ దీంట్లో కూడా సేవా దృక్పథంతో ఇంత దూరం వచ్చి ఇక్కడున్నటువంటి రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో నుంచి ఒక 20 మందిని తీసుకెళ్ళి వాళ్ళతో యాక్ట్ చేయించారు. ఎంతోమంది కలల స్వప్నం అది వీళ్ళ ముందుకే వచ్చి మరీ నిజం చేసింది. శంకర్ సినిమాలో వీళ్ళందరూ కనిపించారు. మనం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ మూవీలో వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఎవరైతే రామ్ చరణ్ గారిని చూడాలి అని ఆశపడుతుంటారో ఆ చూసే అవకాశం వీళ్ళనే వెతుక్కుంటూ వచ్చింది అంటే ఆ అవకాశం వెనకాల నిజంగానే సహృదయం ఉందని చెప్పాలి. ముందైతే వీళ్ళు సినిమా గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళ యాక్టింగ్ ఏంటి, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత నేను మీకు రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంత సర్వీస్ చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ముందైతే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేద్దాం. ఎప్పుడు సాడ్గా కాకుండా మనతో పాటు ఒక పర్సన్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ అయితే రామ్ చరణ్ గారితో కాంబినేషన్లో యాక్ట్ చేశారట, ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే. మీరు గేమ్ చేంజర్ మూవీలో నటించారు. నటించారు కదా, 2-3 సీన్లు చేశారు. రామ్ చరణ్ గారిని చూసారా? ఏమండి, రామ్ చరణ్ గారిని చూసారా? నేను చూశాను. ఆయన కాంబినేషన్ యాక్ట్ చేశారు, ఆయన రికగ్నైజ్ చేశాడు. ఓకే, ఎలా అనిపించింది ఆయనతో యాక్టింగ్ మీకు? పెద్దవాళ్ళ మీద గౌరవం ఉంది. నేను ఫస్ట్ టైం పలకరించారు. తర్వాత ఏమన్నా ఒక సీన్లో మేము యాక్ట్ చేయాల్సి వచ్చింది ఒకే రూమ్లో, హీరోయిన్, మైసెల్ఫ్, అఫ్కోర్స్ డైరెక్టర్, ఫోటోగ్రాఫర్. ఆ సీన్లో ఆ తర్వాత నుంచి మాకు కొంచెం ఇది తెలిసి నన్ను ఆయన రికగ్నైజ్ చేయటం జరిగింది. తర్వాత వచ్చినప్పుడంతా పలకరించేవాళ్ళు, వెళ్ళిపోతా కూడా, ఈవెన్ అర్జెంట్లో వెళ్ళిపోతా కూడా పలకరించేవాడు, బాగున్నారా అని. అంటే సైకిల్. అదే అంటే పెద్దవాళ్ళు అంటే మంచి రెస్పెక్ట్ ఉందని మీకు అర్థమైంది. శంకర్ గారి డైరెక్షన్ గురించి చెప్పండి సార్. అందరూ ఎదురు చూస్తుంటారు శంకర్ గారి సినిమాలో కనిపిస్తే చాలు అని. శంకర్ డైరెక్టర్, యు మీన్, ఈజ్ ఎ పర్ఫెక్ట్ డైరెక్టర్, ఐ కెన్ టెల్ యూ. ఓకే, ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఎన్ని షార్ట్లు అయినా సరే ఆయనకి కావాల్సిన ఐ మీన్ ఆ ఇదికి ఎఫెక్ట్ వచ్చే వరకు ఇది ట్రై ఫర్. ఓకే, మీకు ఇంతకు ముందు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా సార్? ఆయన మీకు ఇంతకు ముందు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఇంతకు ముందు ఎప్పుడైనా యాక్ట్ చేశారా? లేదు, ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. మరి ఇప్పుడు భయం అనిపించలేదా? లేదు, ఏమనిపించలే. మరి ఎందుకో బాగానే. అఫ్ కోర్స్ నాకు ఆయనతో అక్వైంటెన్సీ ఎలా ఏర్పడింది, ఐ స్పీక్ తమిళ్. సో దానివల్ల ఆయనతో మాట్లాడి ఇదయ్యగలరు. ఆయన కూడా ఇంప్రెస్ అయ్యారు పాపం, శంకర్ గారు కూడా. ఓకే, మీకు డైరెక్టర్ గారు చూసినప్పుడు ఏమనిపించింది? అంటే ఈయన ఎలాంటి డైరెక్టర్? మీరు చూసుంటారుగా పాత సినిమాలో, శంకర్ గారి సినిమాలు చూసారా, జెంటిల్మెన్ అట్లాంటివి? అఫ్ కోర్స్ సినిమాలు పెద్దదిగా తెలియదు అనుకోండి. రజనీకాంత్ పిక్చర్ ఏదో డైరెక్ట్ చేసినట్టున్నారు ఆయన. ఐ థింక్ అదేంటి రాబోనా అనుకుంటా, ఐ డోంట్ నో. ఎస్, ఆయన పెద్ద డైరెక్టర్ అని తెలుసు నాకు, చాలా పెద్ద ఫేమస్ డైరెక్టర్ అని తెలుసు. మరి అంత పెద్ద డైరెక్టర్ పిలిచారు కదా, వాళ్ళ ముందు యాక్ట్ చేస్తున్నావు, నాకేం అనుభవం లేదు, ఇలాంటి భయాలు ఏం లేవా? ఏమనిపించలేదు నాకు, మామూలుగా సరదాగా ఉంది. ఆయన చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు, బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ అనుకోండి పోనీ. అందువల్ల ఎందుకంటే కొన్ని వర్డ్స్ తెలుగులో చెప్పలేని, దట్ కెన్ బి సెడ్ ఇన్ తమిళ్. తమిళ్ బాగా అవచ్చు. అప్పుడు రాయటం చదవటం రాదు కానీ ఐ కెన్ స్పీక్ అండ్ అండర్స్టాండ్. ఓకే, ఎలా అనిపించింది సార్ ఓవరాల్ గా సినిమా ఎక్స్పీరియన్స్ మీకు? ఓవరాల్ గా దో ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు షూటింగ్లో పాల్గొనటం అదంతా ఎప్పుడు లేదు. అంత జనాభా, ఇది హడావుడి, అన్నిసార్లు పాపం వాళ్ళ కష్టానికి నిజంగా వాళ్ళ కష్టమే ఆ షాట్ అయ్యే వరకు. ఎన్ని టేకులు తీసుకున్నారు? మీ సీన్ చెప్పండి.
ఏమండి మీ సీన్ ఎన్ని టేకులు తీసుకున్నారు? మా మీరు యాక్ట్ చేసిన సీన్ లో ఎన్ని టేక్స్ తీసుకున్నారు? నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గారు చెప్పారు ఎట్లా చేయాలని. సో అదే మీకు ఆ సీన్ చెప్తాను. నేను కూర్చుని ఐ మీన్ నా రూమ్లో అనమాట, నా రూమ్లో కూర్చుని ల్యాప్టాప్ పెట్టుకుని ఏదో చూస్తుంటా, ఏదో చూస్తుంటే ఐఎమ్ బిజీ విత్ దట్. సో అందులో ఒక హీరోయిన్ వస్తుంది, అమ్మాయి వచ్చి ఎమ్మట బయటకు వచ్చింది అనమాట, రామ్ చరణ్ని పెట్టుకొచ్చి, మీరు ప్రతిసారి అడుగుతుంటుంటారు కదా నన్ను, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని అడుగుతుంటారు కదా, ఇదిగో ఈయన కోసం నేను ఇన్ని రోజులు ఆగాలి అని చెప్పి చూపి, అప్పుడు నేను రామ్ చరణ్ ఇంకా కింద పైన చూసి అప్పుడు నా ఎక్స్ప్రెషన్ అనమాట, బాగున్నాడు అని చెప్పడం నేను ఎక్స్ప్రెస్. అన్ఫార్చునేట్లీ 10 షాట్లు ఆ అమ్మాయి వల్ల. మీకు నడిచింది, బాగా అనిపించింది. అయితే బాగా అనిపించింది. మీరు వెయిట్ చేస్తున్నారా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, చూడాలి, నన్ను స్క్రీన్ మీద చూసుకోవాలని ఎదురు చూస్తున్నారా? అనిపిస్తుంది కదా, చూడాలనిపిస్తుంది కదా. అవును కదా, ఫస్ట్ టైం కదా సినిమాలో ఉంటాం, ఫస్ట్ టైం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీ ఎక్స్పీరియన్స్ సేమ్ థింగ్. అందరూ ఎంతో కష్టపడి మాకు అన్ని సదుపాయాలు చేసినా కూడా అందరూ ఓపిక్గా షూటింగ్లో పాల్గొన్నాం. ఓకే, మీకు అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారా? అంటే లంచ్ అవన్నీ కంఫర్టబుల్ గా ఇచ్చారా? ఏమండి, అక్కడికి వెళ్ళాక మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారా? బ్రహ్మాండంగా చేశారు అన్ని. తక్కువ చెప్పడానికి వీళ్ళు వెళ్ళంగానే బెస్ట్ కాఫీ, బ్రేక్ఫాస్ట్ వేడిగా, ఎమ్మటే మమ్మల్ని అటెండ్ అవడానికి ఒక మనుషులు ఉండేవాళ్ళు. అన్ని బాగా ఏర్పాటు చేశారు, చాలా బాగా చూశారు. ఓకే, మీరైతే సినిమా గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ us. సినిమా కోసం ఎదురు చూస్తున్నారు, ఎస్, సినిమా చూడడం కోసం. థ్యాంక్ యూ సార్, నిజంగానే మీరు అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అందరూ శంకర్ గారిని చూడాలి, రామ్ చరణ్ గారితో యాక్ట్ చేయాలి, శంకర్ డైరెక్షన్ లో ఆయనతో మాట్లాడాలి. సెకండ్ ఆఫ్ కోర్స్ ఐ స్పీక్ విత్ సునీల్ ఆల్సో. ఓకే, ఎలా అనిపించింది? ఏ బాగా మాట్లాడారు నాతో. ఓకే, బికాజ్ ఐ హ్యాపెన్ టు అదే బ్రహ్మానందం ఫస్ట్ సినిమాలో రావడానికి ముందు, వచ్చే ముందు అనమాట, ఈ కేమ్ టు కాకినాడ. కాకినాడలో నేను గోడౌన్స్లో మా కలీగ్ ఉన్నాడు. ఆ కలీగ్ రావు గోపాలరావు గారు అన్న కొడుకు. సో రావు గోపాలరావుకి రికమెండ్ చేయించడం కోసం ఈ అబ్బాయి దగ్గరికి వచ్చాడు, ఒక సంచి పట్టుకొని వచ్చాడు బ్రహ్మానందం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1989. దట్ ఈస్ 21 years. 41 years. ఇప్పుడు చూసారుగా బ్రహ్మానందం గారు. నన్ను బాబాలు ఎక్కడ చూస్తాడు ఇప్పుడు. ఆయన మీరైతే చూసారు కదా. నేను ఆయన్ని చూశాను అంతే, ఆయన నన్ను చూడలా గుర్తుపట్టలేదు. ఓకే, సినిమా ఎక్స్పీరియన్స్ బాగుంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఎదురు చూస్తున్నాను సినిమా కోసం. మీరు సినిమాలో కనిపిస్తారు కదా, ఎలా ఉన్నారు, చూడాలని ఉంటుంది. మా వాళ్ళు కూడా చూపించాలని ఉంటుంది. అఫ్ కోర్స్ నాతో పాటు వస్తారు కదా, ఒకళ్ళు వస్తే. అదే కదా, అందరూ కలిసి సినిమా చూడాలి. వెయిట్ చేద్దాం మనం కూడా. అలాంటి ఏర్పాటు ఏం జరుగుతుంది, మీ అందరూ కొంచెం రెస్ట్ తగ్గి మీ ద్వారా ఆయన ఏర్పాటు చేస్తారని నేను అనుకుంటున్నాను. రిక్వెస్ట్ ఫ్రమ్ మై. తప్పకుండా. And one more thing I want to tell you, we all, I mean inmates here and who are all participated there are wishing all the best. పూర్తిగా సక్సెస్ అవ్వాలి, పిక్చర్ సక్సెస్ అవ్వాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అదే కదా, ఆ బ్లెస్సింగ్స్ కావాలి. మేము కూడా వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, చాలా ఎక్సైట్మెంట్తో శంకర్ గారి మూవీలో ఫస్ట్ టైం యాక్ట్ చేశారు అనే ఎక్సైట్మెంట్, రామ్ చరణ్ గారు ఆయనని రికగ్నైజ్ చేశారు అనే ఒక సంతోషం ఆయన మాటల్లో కనిపిస్తుంది. నిజంగానే సినిమా అద్భుతం కదా, ఆ అనుభవం కూడా నిజంగానే అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి అనుభవం పంచుకున్న వాళ్ళు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం, వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఎంత బాగా వాడుకున్నారో కూడా తెలుసుకుందాం.